పవర్ ప్లేలో ఫిఫ్త్ ఓవరో, సిక్స్త్ ఓవరో వరుణ్ చక్రవర్తి ఇచ్చారు. సో, వరుణ్ చక్రవర్తి ఇచ్చిన బౌలింగ్‌లో జాకబ్ బెత్లెట్ ఎవరో ఒక బ్యాట్స్‌మన్ వరుసగా 3 సిక్స్‌లు కొట్టాడు. నాకు తెలిసి జాకబ్ బెత్లెట్ అనుకుంటా. చూస్తుంటే అనుకున్నాను. కానీ మనోడు అసలు బీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు. హి ఈస్ ఎ యంగ్ కిడ్ అంట 22 ఇయర్స్ ఓల్డ్. సో, చాలా బాగా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ నేనైతే ఆయన ఆడటం చూసి ఇక అయిపోయింది ఇండియా ఫైనల్‌కెళ్దు, అహ్మదాబాద్ దాకెళ్దు. బాంబేలోనే ఇంటికొచ్చేసిద్దేమో అనుకున్నాను. కానీ అలా జరగలేదు. సో, అది చాలా బాగా బ్యాటింగ్ చేసాడనమాట. నాకది నచ్చింది. అక్షర్ పటేల్ గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువేనమాట. అసలు ఆ బ్రోక్ క్యాచ్ కానీ పెట్టకపోతే హ్యారీ బ్రోక్‌ది మ్యాచ్ వేరేలా ఉండేది. ఎందుకంటే హ్యారీ బ్రోక్ చాలా విధ్వంసకరమైన బ్యాట్స్‌మన్ అనమాట. ఇంకొకటి జాకబ్ బెత్తెల్ కాదనుకుంటా. తను ఒక బ్యాట్స్‌మన్‌ని ఔట్ చేసాడు. బ్యాట్స్‌మన్ నేమ్ అయితే నాకు గుర్తులేదు. అంటే హర్షదీప్ వరుసగా లాస్ట్ బాల్ 3 వైడ్ చేసాడు కదా! యాక్చువల్లీ హర్షదీప్ ఏసిన బాల్ కరెక్ట్. కానీ ఎంపైర్ వైడ్ ఇచ్చాడు. ఎంపైర్ వైడ్ అంటే ఇంకో బాల్ ఏసాడు. లో ఫుల్ టాస్. అంటే అవే ఫ్రమ్ ద వైడ్ లైన్‌కి దగ్గరలో ఏసాడు స్లో బాల్. అది అక్షర్ పటేల్ పట్టుకొని శివన్ దూబేకి ఇచ్చాడన్నమాట. సో, అది చాలా అద్భుతమైన క్యాచ్. అక్షర్ పటేల్ ఈస్ యాక్స్డ్. అక్షర్ పటేల్ యాక్స్డ్ ఇంగ్లాండ్. తిలక్ వర్మ కూడా బౌండరీ లైన్ దగ్గర ఒక అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు. ఏ మాత్రం అటైనా అది 6 అయిద్ది. చాన్ కూడా చాలా బాగా అసలు క్యాచ్ పట్టాడన్నమాట. ఇంకోటి మధ్యలో రింకు సింగ్ ఫీల్డ్‌లోకొస్తాడు. రింకు సింగ్ ఈస్ ఎ రిపుల్ ఫ్యాక్టర్. ఎందుకంటే రింకు సింగ్ ఫీల్డ్‌లోకొస్తే అటు 30 మీటర్స్, ఇటు 30 మీటర్స్ కవర్ చేస్తాడు. చాలా రన్స్ సేవ్ చేస్తాడు. రింకు ఈస్ ఎ అద్భుతమైన ఫీల్డర్ అన్నమాట. ఇక జస్‌ప్రీత్ బుమ్రా ఏసిన లాస్ట్‌లో జట్టులో ఏసిన ఓవర్స్ గురించి యూ నో లక్షలో ఒక్కడా, 10 లక్షల కోటిలో ఒక్కడు బుమ్రా, జస్‌ప్రీత్ బుమ్రా. కోటిలో ఒక్కడు. సో, 2027 వరల్డ్ కప్ వరకే జస్‌ప్రీత్ బుమ్రా ఆడతాడనుకుంటున్నాను. తనేసిన స్పెల్లు అసలు జస్‌ప్రీత్ బుమ్రా లేకపోతే మనం గెలవం మ్యాచ్. 250 కొట్టినా డిఫెండ్ చేసేవాళ్ళం కాదు. అంతలా వేసాడన్నమాట. హి సేవ్డ్ యాక్చువల్లీ. సో, లాస్ట్ ఓవరు హార్దిక్ పాండ్యా ఏసింది కాదు. శివన్ దుబే. శివన్ దుబే ఏసేటప్పుడు కూడా చాలా అంటే ఒక అనిపించింది. అంటే శివన్ దుబే ఏసే స్టైల్‌లో యూజువల్లీ తను ఏసిన ప్రతి ఓవర్‌లో 2 నో బాల్స్, 1 నో బాల్ ఖచ్చితంగా ఏసాడు. అమ్మ! నో బాల్ ఏస్తే పరిస్థితి ఏంట్రా అనిపించింది. బట్ ఇట్స్ ఏ టిపికల్ కాల్ అనిపించింది. చాలా డేంజరస్ కాల్ శివన్ దుబేతో బౌలింగ్ ఏయించడం. కానీ వేరే ఆప్షన్ కూడా పెద్దగా లేనట్టుందక్కడ. ఎందుకంటే 30 రన్స్ ఇన్ లాస్ట్ 6 బాల్స్ కదా! మళ్ళీ ఇంకోటి ఏం తెలుసా? మళ్ళీ వైడేసాడు. ఆ వైడేసినప్పుడు అమ్మ రే బాబు! అనిపించింది నాకైతే. మ్యాచ్ గాని ఇంకో బాల్ నోబ్ అయితే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయేది ఈజీగా మ్యాచ్. 7 రన్సే కదా! ఒక బాల్ నోబ్ ఇంకో బాల్ ఏస్తే 6 కొట్టేస్తారు. బాల్ నో లాస్ట్ ఓవర్‌లో బాల్ నో వేసేస్తే చాలా ప్రెషర్ ఉంటుంది కదా! సో, అదొక్కటే నాకు కొంచెం అటు ఇటు అనిపించింది. ఇకపోతే ఫైనల్‌కి అహ్మదాబాద్‌కెళ్తున్నారు. సో, అహ్మదాబాద్‌లో ఇది టీ20 కాబట్టి ఏమన్నా చేంజ్ అయిద్దేమో మన ఫేట్ అని అనుకోవాలి. నేనైతే గెలుస్తారని అనుకుంటున్నాను. న్యూజిలాండ్ కదా! న్యూజిలాండ్‌ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే ఫిన్ అలెన్ రీసెంట్‌గా ఫామ్‌లోకొచ్చాడు. మ్యాట్ హెన్రీ ఈస్ ఎ బిగ్ డేంజర్ ఫర్ టీమ్ ఇండియా అన్నమాట. మ్యాట్ హెన్రీ వర్సెస్ సంజు శాంసన్. ఇన్ స్వింగ్ ఏస్తాడు. సంజు శాంసన్‌కి బ్యాట్‌కి తగిలి వికెట్ల మీదకెళ్తుంది. సో, అంతలా ఇన్ స్వింగ్ ఏస్తాడు మ్యాట్ హెన్రీ. జెర్సీ నంబర్ 21 ఎందుకంటే ఐయామ్ ఫ్యాన్ ఆఫ్ జెర్సీ అనమాట. మన మ్యాట్ హెన్రీకి. అదొక థెఫ్ట్ ఉంది మనకి. కానీ మన వాళ్ళు అహ్మదాబాద్ పిచ్‌లో స్లోగా ఉంటుంది స్టార్ట్ అయ్యేటప్పుడు. అక్కడ చేజ్ చేస్తారనుకోవట్లేదు. ఫస్ట్ బ్యాటింగే చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ఉండే అవకాశం లేదు. కానీ ఫైనల్‌లో ఎటువంటి చేంజెస్ చేయరు. ఎందుకంటే చేంజెస్ చేస్తే విన్నింగ్ స్పిరిట్‌ని అంటే విన్నింగ్ టీమ్‌ని బ్రేక్ చేసినట్టే. బట్ వి డోంట్ నో. ఎందుకంటే గంభీర్ కదా! ఏ టైమ్‌లో ఏదైనా చేస్తాడు గంభీర్. తీసుకొచ్చి మళ్ళీ ఇషాన్‌ను, సంజు శాంసన్‌ని ఓపెనింగ్ చేయించి రింకుని మళ్ళీ లాస్ట్‌లో ఫినిష్డ్ కింద తీసుకొస్తాడు. వరుణ్‌ని తీసి పక్కన పెట్టేసి మన అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్‌ని తీసుకొస్తాడు. గంభీర్ ఏదైనా చేయగలుగుతాడు. ఏదైనా చేస్తాడు. గంభీర్‌కి ఒక తెక్కుంది. కానీ దానికో లెక్కుండిద్ది అన్నట్లుంది నాకైతే. గంభీర్‌ని చూస్తుంటే. సో, ఇది గాయ్స్ ఇక్కడి వరకు మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకింకా అప్డేట్స్ చాలా ఇస్తాను. సో, ఆస్ట్రేలియన్ వుమెన్ వర్సెస్ ఇండియన్ వుమెన్ టెస్ట్ జరుగుతుంది. సో, మనోళ్ళు కూడా చాలా బాగా ఆడుతున్నారు. టీ20 సీరీస్ గెలిచారు అమ్మాయిలు. అలాగే ఓడిఐ సీరీస్ మిస్ అయిపోయారు. ఆ సీరీస్ అన్నీ ఏఆర్ క్రికెట్ క్లబ్ ఛానెల్‌లో అప్డేట్ చేస్తాను. ఈ ఛానెల్ ప్యూర్‌లీ ఇండియన్ వుమెన్ అండ్ ఇండియన్ మెన్ క్రికెట్, వుమెన్ క్రికెట్ గురించి ఈ ఛానెల్‌లో నేను అప్లోడ్ చేస్తానన్నమాట. సో, మళ్ళీ ఫైనల్ మ్యాచ్ అయిన తర్వాత మీ ముందుకొస్తాను ఇంకొక మంచి వీడియోతో. ఈ వీడియో మీకు నచ్చితే షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. నాకు ఇప్పటివరకు 27 వచ్చారు. ఇంకొక ఆల్మోస్ట్ ఒక 23 వస్తే నేను ఫైనల్‌లో ఇంకా 2 డేస్ ఉంది కదా! ఆ 2 డేస్‌లో 50 వస్తే నేను లైవ్ పెట్టేసుకొని మ్యాచ్ మొత్తంలో వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాను. బట్ ఐ డోంట్ నో. బట్ ఇట్స్ విల్ కమ్ ఎవెన్చువల్లీ కదా! బట్ ఐ లైక్ డూ దిస్ క్రికెట్ వ్లాగింగ్. సో, మీరు మా టీమ్‌లో ఆడాలనుకుంటే నాకు పింగ్ చేయండి. ఏఆర్ క్రికెట్ క్లబ్ అని మీరు హీరోస్‌లోకి వెళ్ళండి. నా టీమ్ మొత్తం ఎక్స్‌పెరిమెంట్సే. రొటేషన్ పాలసీ నాది.
సో, ఇప్పుడు వరకి మేము ఆడాం. ఫైనల్స్ ఆడాం. బట్ ఎక్కువ గెలవలేదు. అంటే ఫైనల్స్ గెలవలేదు. ఇట్స్ ఎక్స్‌పెరిమెంటల్ అనమాట. ఏఆర్ క్రికెట్ క్లబ్‌లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కింద కామెంట్ చేయండి. మనం వీకెండ్ కార్పొరేట్ మ్యాచెస్ ఆడదాం. ఓకే. ఉంటాను. ఫైనల్‌కి ఉంటారు కదా! ఉండండి.